బావా అంటే కన్వీనియంట్గా ఉంది. ఆ బావా కంటే కూడా బివా అంటేనే బాగుండేది, మనం అంతా పిలుచుకునే వాళ్ళం కాబట్టి. ఎస్వి కృష్ణారెడ్డి గారి దగ్గర మాయిలోడ్ అనే సినిమా ద్వారా ఫిలిమ్స్లో నాకు మంచి గుర్తింపు వచ్చింది. ఎప్పుడైతే ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకోవో నువ్వు ఫెయిలే. యమధర్మరాజు వేషం ఇచ్చేసి పాడు చేసుకుంటాడండి సినిమా. మీకు ర్యాపో వాళ్ళతో లేకపోవడం వల్ల మన కులవనంత మాత్రం రావు. రామానాయుడు గారు కోపం వచ్చింది నా మీద. గుమ్మడి గారు తడిగుడ్డతో గొంతులు కోసే రకం. నాకు అన్ని రకాల వేషాలు టీవీ ఇచ్చేసింది. దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. ధాత్రి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నటులు అంటేనే పరిచయం అక్కర్లేని వ్యక్తులు అని, అందులో మంచి నటులు అంటే వాళ్ళను మర్చిపోయే ప్రసక్తి ఉండదు. అలాంటి మంచి నటులలో అటు ప్రేక్షకులు, ఇటు దర్శకులు, నిర్మాతలు, రచయితలు అందరూ గుర్తు పెట్టుకునేటువంటి వ్యక్తులు వేళ్ల మీద లెక్క పెట్టే మంది ఉంటారు. వేళ్ల మీద లెక్క పెట్టదగినంత మంది మాత్రమే ఉంటారు. అలాంటి వాళ్ళలో వేళ్ల మీద లెక్క పెట్టదగిన నటులు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళలో ప్రముఖుడు సుబ్బరాయ శర్మ గారు. ఈరోజు సుబ్బరాయ శర్మ గారు మన ముందున్నారు. నమస్కారం. నమస్కారం సుబ్బరాయ శర్మ గారు. నమస్కారం. కొత్తగా సుబ్బరాయ శర్మ గారు అంటుంటే ఏదోగా ఉంది. బావా అంటే కన్వీనియంట్గా ఉంది. ఆ బావా కంటే కూడా బివా అంటేనే బాగుండేది, మనం అంతా పిలుచుకునే వాళ్ళం కాబట్టి. మేము మా అనుబంధం దాదాపు 35 ఏళ్ల కిందటిది. అందువల్ల ఆ మొదట్లో కూడా ఆ బావాను కూడా ఎందుకు పిలుచుకోవాలి అని బీవా అనుకునేవాళ్ళం అనమాట. సో అదే మా ఇద్దరి మధ్య అనుబంధం కారణమైంది. బావా, మీరు దాదాపు ఒక 40 ఏళ్ళ నుంచి 45 ఏళ్ళ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు. అంటే ఏ ఫీల్డ్ అనేది క్లారిటీ కావాలి నాకు. నటనా రంగంలో అటు నాటకాలు కావచ్చు, ఇటు టీవీ కావచ్చు, సినిమా కావచ్చు, 45 ఏళ్ల ప్రస్థానం మీద, అవునా? 65 ఏళ్ల ప్రస్థానం. 1958లో నేను థర్డ్ ఫామ్లో ఉన్నప్పుడే మాకు ఏసీసీ అనే ఒక ఇది ఉండేదండి. సోషల్ యాక్టివిటీస్ చేయటం, డ్రిల్ ఇవన్నీ ఉండేది. ఏసీసీ కాలేజీకి వస్తే ఎన్సీసీ అని ఉండేది కదా అప్పుడు. అలా ఏసీసీ క్యాంపులో మొట్టమొదటిసారిగా నాటకం అనేది వేయటం జరిగింది. అక్కడి నుంచి నాటకాలు ప్రారంభమయ్యే స్టేజ్ మీద యాక్టివిటీ 59, 60 అంతా అయింది. 65లో నేను కాలేజీలో జాయిన్ అయ్యాను. అక్కడ కల్చరల్ సెక్రటరీగా ఉండి నాటకాలు వేయించటం ఇవన్నీ చేసుకుంటూ ఆ అనుభవం అప్పటి నుంచి వచ్చిందనమాట. ఇక దూరదర్శన్ దీనికి వస్తే 1977 అక్కడి నుంచి అది స్టార్ట్ అయిన రోజు నుంచి అందులో ఉన్నాను. తర్వాత టీవీ మీడియాకి ఐ థింక్ ఉషా కిరణ్ మన ఈటీవీ వాళ్ళు పెట్టినప్పటి నుంచి వాళ్ళ దాంట్లో ఉన్నాను. ఫస్ట్ టెలిఫిల్మ్ కానీ ఫస్ట్ సీరియల్ కానీ అన్నీ వాళ్ళ దగ్గర చేశాను. తర్వాత ఇక అదర్ ఛానల్స్ ఇవి వచ్చాయి. అదే ఈటీవీ వాళ్ళు ఉషా కిరణ్ అని ఒక సినిమా సంస్థ కూడా ఏర్పరిచి వాళ్ళు శ్రీవారికి ప్రేమలేఖ, అలా మయూరి అవన్నీ చేసినప్పుడు తద్వారా సినిమాకి కూడా పరిచయం అయ్యాను. అది టోటల్గా ప్రస్థానం. మీ ప్రస్థానం ఎలా జరిగింది? మీరు ఎలా పరిచయం అయ్యారు? ఎలాంటి పాత్రలు చేశారు? మీ టాలెంట్ ఏంటి? మొత్తం ప్రేక్షకులకు తెలుసు. అవును, తెలియకపోవడం అనేది లేదు. అవును. సో ఆ ప్రశ్నలన్నీ పక్కన పెట్టేద్దాం. మెయిన్గా మిమ్మల్ని చూసినప్పుడు, మీ కెరీర్ చూసినప్పుడు నాకు అనిపించేది ఏంటంటే, ఇప్పుడు ప్రతి వ్యక్తికి ఒక డెస్టినేషన్ ఉంటుంది, అటువైపు నడక ఉంటుంది, రాదర్ పరుగు. సో దీనిలో గెలుపు, ఓటమి ఈ రెండు ఉంటాయి. మీరు మీ కెరీర్ దీన్ని కెరీర్గా తీసుకున్నప్పటి నుంచి, హాబీగా కాదు కెరీర్గా తీసుకున్నప్పటి నుంచి మీరు గెలిచారా, ఓడారా? నేను గెలిచాననే అనుకుంటున్నాను. అంటే అక్కడి నుంచి కనుక మనం ఒక విశ్లేషణ కనుక చేసుకుంటే, నేను ఆర్టీసీలో ఏపీఎస్ఆర్టీసీ అని ట్రాన్స్పోర్ట్ ఇది ఉంది కదా ఆర్గనైజేషను, అందులో అకౌంట్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను.
1997లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని బయటకు వచ్చేసాను. ఎందుకు? అప్పటికి 4 మీడియాల్లోనూ ఉన్నా నేను. ఏది? రంగస్థలం, టీవీ, దూరదర్శన్, ఆకాశవాణి అండ్ ఫిలిమ్స్ అన్నిట్లోనూ ఉన్నాను. నాకు ఎస్వి కృష్ణారెడ్డి గారి దగ్గర మాయలోడ్ అనే సినిమా ద్వారా ఫిలిమ్స్లో నాకు మంచి గుర్తింపు వచ్చింది. అది వారికి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి సభాముఖంగా. వారు అన్ని సినిమాల్లోనూ అలా కంటిన్యూ చేశారు నన్ను. అట్లా వస్తూ వస్తూ ఉండగా బయట సినిమాల వాళ్ళు కూడా ఆఫర్ ఇచ్చేవాళ్ళు నాకు. సో దాంతో నేను మా ఇంట్లో ఒక రోజున నేను, మా ఆవిడ, మా అబ్బాయి, మా అమ్మాయికి అప్పటికి పెళ్ళి అయిపోయింది. మేము ముగ్గురం కూర్చొని ఆలోచించాం, ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది, ఆఫర్లు వస్తున్నాయి, ప్రతిసారి సెలవు పెట్టి వెళ్ళటం ఇది అనేది డిపార్ట్మెంట్లో కూడా విసుక్కుంటున్నారు వాళ్ళు, లేకపోతే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు, ఆదిలాబాద్ పో లేకపోతే నిర్మల్ పో అని ఇట్లా చేస్తున్నారు. ఏం చేద్దాం అంటే మా అబ్బాయి ధైర్యం ఇచ్చాడు, మా ఆవిడ ధైర్యం ఇచ్చింది. మా ఆవిడ అప్పటికి గవర్నమెంట్ స్కూల్ టీచర్గా వర్క్ చేసేది. నేనున్నాను కదా, ఏం భయం లేదు, మీరు వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టేసినండి. నాన్న నేను కూడా గ్రాడ్యుయేషన్ అయిపోయింది కదా, ఎందులోనో చేరతాను, నేను నువ్వు ఏ ఇష్టం అయితే నీకు ఏది ఇష్టం అయితే అందులో నువ్వు కంటిన్యూ అయిపో, నీ ఇష్టం డెసిషన్ అని వాడు కూడా చెప్పాడు. దాంతో నేను సినిమాల వైపే మొగ్గి వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టేసి తీసుకున్నాం. అప్పుడు ఒకటే ఆలోచించాం మేము, నాకు ఫర్ ఎగ్జాంపుల్ అప్పటికి జీతం 20,000 అనుకోండి, నెలకి 20,000 రూపాయలు జీతం అయితే 21,000 కనుక వస్తే మనం సక్సెస్ అయినట్టు, లేకపోతే లేదు. 21,000 వచ్చేట్టుగా ఉందా లేదా అనేది బేరేజ్ వేసుకొని అప్పుడు దిగా. అట్లా దిగితే ప్రతి నెల 21,000 వచ్చేది కాదు. ఒక 6 నెలలు వేషాలు లేకుండా కూడా ఉండేవి, ఒక 6 నెలలు ముమ్మరంగా ఉండేవి. టోటల్గా మీరు 12 నెలలు కనుక ఖర్చుకుంటే 12 24 అంటే 25,000కి పైన వచ్చేది. సో సక్సెస్ అయినట్టే కదా. ఆ విధంగా నేను గెలిచాను అని ఇప్పటికే అనుకుంటున్నాను. అదే ప్రస్థానం సాగుతోంది ఇంకా. సో ఇది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అనుకుంటారు. నార్మల్గా మీరు ఆలోచిస్తే కనుక ఒక సక్సెస్ఫుల్ నటుడికి ఆపడం అనేటువంటిది ఉండదు, పరుగు ఆపడం అనేటువంటిది ఉండదు. నార్మల్గా ఏ నటుడికి ఉండదు. అది గెలుపు గుర్రం అనేది పరిగెడుతూనే ఉంటుంది. మీరు అటు టీవీలో కానీ ఇటు సినిమాల్లో కానీ చాలా సెలెక్టివ్గా తారలాగా అలా మెరుస్తుంటారు. రెగ్యులర్ రన్నింగ్ అనేది లేదు. కారణం ఏంటి? కారణం ఎందుకంటే అప్పుడు మనకి ఒక ఏజ్లో ఉన్నప్పుడు హీరో వేషాలు వచ్చేవి. ఆ తర్వాత కొత్త హీరోస్ రావటం, పైగా మనకి ఏజ్ పెరిగిపోవడంతో ఇంకా క్యారెక్టర్ రోల్స్ లేకపోతే సైడ్ రోల్స్ ఇట్లాగా రావటం మొదలుపెట్టాయి. ఆ తర్వాత కూడా ఇంకా మనకి కొంతకాలం అయిన తర్వాత మనల్ని జడ్జి చేసుకొని మనకి ఈ క్యారెక్టర్ సూట్ అవుతుందా లేదా, ఆ సూట్ కాని వేషంలో వేస్తే మీరు ఎట్లాగ మీకు రికగ్నిషన్ రాదు, ఉన్నది కూడా ఉన్న పరువు కూడా పోతుంది. సో అది సెలెక్ట్ చేసుకోగలగాలి ముందు. సెలెక్ట్ చేసుకొని ఈ వేషం అయితే నేను చేయగలను, ఈ వేషం అయితే నేను చేయలేనప్పుడు ఎందుకు చేయటం, అది ఎందుకు ఉన్న పేరు పోగొట్టుకోవటం అని అనిపించేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు పౌరాణికం చేయలే, రంగస్థలం మీద కానీ అక్కడ చేయలే. ఒకసారి ఈటీవీ సుమన్ గారు పిలిపించి శివలీలలో అని చేస్తున్నాము, అందులో దక్షుడు వేషానికి మీరు కావాలి, మీరు షూట్ అవుతారు అన్నారు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి నేను చెప్పాను, ఆఫీస్కి వెళ్ళాను, ఇక్కడే ఉండేది అప్పుడు. ఆయన దగ్గరికి వెళ్ళి నేను చెప్పింది ఏంటంటే, నేను ఎప్పుడు వేయలేదు సార్, నేను ఆ పౌరాణిక పద్యాలు అవి రావు, చూడటం తప్పితే ఇది కాదు. మీరు ఆఫ్కోర్స్ నేపథ్య సంగీతం పెడతారనుకోండి, దానికోసం ఇది కాదు, అసలు నా బాడీ సూట్ అవుతుందని నేను అనుకోవట్లేదు ఫస్ట్ పాయింట్ అంటే. ఆయన ఏం చేశారంటే గెటప్ వేయించారు. గెటప్ వేయించి అద్దం మీద నిలబెట్టి, నేను ముందు నిలబెట్టి, ఇప్పుడు ఎలా ఉన్నారు మీరు చెప్పండి అన్నాడు ఆయన. అయితే బాగానే ఉన్నట్టు కిరీటాలు మెరుస్తుంది, బాగానే ఉంది అనుకుంటున్నానండి అన్నాను. మీరు బాగుంటారని ముందే చెప్పాను నేను, అందుకని మీరు ఈ వేషం వేస్తున్నారని ఫిక్స్ చేసి మొట్టమొదటిసారిగా దక్షుడు వేషం వేయించారు. శివలీలలో దక్షుడు, శివుడు వచ్చే యజ్ఞం ఇదంతా పాడు చేయటం, అట్లాగా ఒక కాన్ఫిడెన్స్ కల్పించారు నాలో. ఆ తర్వాత దాన్ని చూసి బాపు గారు శ్రీ భాగవతం అనే సీరియల్లో 2 వేషాలు ఇచ్చారు. ఒకటి దూర్వాసుడు వేషం ఇచ్చారు. సో మా ఆవిడ జోక్ చేస్తుంది, నీ మనస్తత్వం ఆయనకి ఎట్ట తెలిసింది దూర్వాసుడు వేషం ఇచ్చారు అంటే బాగా కోపంగా ఉండేవాడిని బాగా. అదే నీ కూడా తెలుసు కదా, ప్రతిదానికి కోపం వచ్చేది. అయితే నేనే నవ్వేశాను ఆ మాటకి. ఆ తర్వాత అది చూసి ఆయన తర్వాత ఏం చేశారంటే,
శివలీలలు చూసి ఒక వేషం అనుకున్నాను, ఆ, ఇది కూడా వేయండి అని దూర్వాసుడు వేషం ఇచ్చిన తర్వాత సత్యభామ ఫాదర్ సత్రజిత్ వేషం ఇచ్చారండి. అందులో ఆ, చాలా బాగా సూట్ అయింది ఆ వేషం. అసలు సూట్ అవుతుందా లేదా అనుకున్న వాడిని పౌరాణికాల్లో కూడా నేను సూట్ అవుతానని ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది నాకు. ఆ రెండు చేసిన తర్వాత మంచి ధైర్యం వచ్చింది. ఇప్పుడు ఏదైనా చేసేయగలను, భీష్ముడి దగ్గర చేసేయను కదా ఇప్పుడు, ఎందుకంటే ఏజ్ పెరిగింది కాబట్టి భీష్ముడు ద్రోణుడు కూడా చేసేయచ్చు. నటుడు అనేటువంటి వాడు ఎలాంటి పాత్రనైనా చేయగలుగుతాడు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిజ్ పర్సనాలిటీ, అంటే అవుటర్ పర్సనాలిటీ అనేది నార్మల్గా అనుకునే కాన్సెప్ట్. అసలు దీనికి పనికిరాను అన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే మీ నటన మీద మీకు కాన్ఫిడెన్స్ లేకనా, లేదా మీ పర్సనాలిటీ మీద లేకనా, అది చేయించే దర్శకుల మీద లేకనా? అలా కాదు, నేను అంటే రెండు రకాలుగా చెప్పాలి. ఇప్పుడు నువ్వు అన్నట్టుగా రెండు రకాలుగా అయితే, నేను చిన్నప్పటి నుంచి నేను స్టేజ్ మీద చూసింది వేదాంతం సత్యనారాయణ శర్మ గారిని, తర్వాత ఈలపాటి రఘురామయ్య గారిని, వీళ్ళందరినీ స్థానం నరసింహారావు గారిని, వీళ్ళందరినీ చూసిన మీదట ఈ వేషాలు మనం ఏమి పైకి బక్కగా ఉండేవాడిని, రమణారెడ్డి గారి లాగా ఉండేవాడిని. ఆయన తమ్ముడు అంటే నమ్ముతారు, అట్లా ఉండేవాడిని. అందుకని ఒక ఒక ఇది ఏర్పడిపోయింది నాలో భావన, నేను వాటికి పనికిరాను, అటువంటిప్పుడు అవి అటెంప్ట్ చేయకూడదు అనేది ఒక ఏర్పడిపోయింది అనమాట, ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత ఇదిగో ఈ కారణాల వల్ల మనకి ఇది చేయగలిగింది. అయితే ఏంటంటే నువ్వు అన్నట్టుగా నటుడు అనేవాడు చివరి శ్వాస వరకు చేయాలనే కోరుకుంటాడు. ప్రతి నటుడు ఒక్కసారి నువ్వు రంగు వేసుకొని కనుక స్టేజ్ ఎక్కావంటే, లేకపోతే ఒక సినిమాలో చేసావంటే, చివరికైనా సరే మళ్ళీ ఏదైనా చేస్తే వస్తే బాగుండు అంటాడు వాడు. మంచం మీద లేకపోయినా సరే ఇటువంటి వేషం వచ్చినా బాగుండు, చేయాలని అనిపిస్తుంది అనేటువంటి ఇది ఉంటుంది, ప్రతి నటుల్లోనూ ఉంటుంది. అది మనకి పనికిరాదు ఇది. దాని మీద ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు చేసే క్యారెక్టర్ని ఇష్టపడవో, ఎప్పుడైతే ఆ క్యారెక్టర్ని ప్రేమించవో, ఎప్పుడైతే ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకోవో, నువ్వు ఫెయిలే, నువ్వు చేయలేవు మనసు పెట్టి. ఎప్పుడైతే ఇవన్నీ ఉన్నాయో నువ్వు గ్రేట్ సక్సెస్. ఒక మంచి ఎమోషనల్ సీక్వెన్స్ వచ్చినప్పుడు దానిలో లీనమైపోయి నటించే నటులు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే వితౌట్ గ్లిజరిన్ ఆ ఎమోషన్ని పండించగలిగినటువంటి వాళ్ళు, తన కళ్ళల్లో నీళ్లు కాకుండా వాటితో పాటు చూసే ప్రేక్షకుల కళ్ళ రసస్పందన కలిగించాను. అవును, వాళ్ళ కళ్ళల్లో కూడా నీళ్లు రప్పించే వాళ్ళు చాలా తక్కువ మంది, ఎంతో మంది ఉన్నారు. అందులో మా బావ సుబ్బరాయ్ శర్మ కూడా ఉన్నాడు. నేను కూడా అందులో ఉండడానికి అదృష్టం ఉంది అంతే. మిగతా వాళ్ళ నుంచి మిమ్మల్ని వేరుగా చూపిస్తుంది కదా, ఈ టాలెంట్ని ఎందుకు దర్శకులు కానీ రచయితలు కానీ ఉపయోగించుకోవట్లేదు? అంటే మీకు ర్యాపో వాళ్ళతో లేకపోవడం వల్ల? అది కాదండి, నన్ను అడిగితే అట్లా కాదు. అందరూ ఏంటంటే టచ్లో ఉంటే వస్తాయి అని, టచ్లో ఉన్నంత మాత్రం రావు, మన కులం అనేంత మాత్రం రావు, అట్లా ఏమి రావు. ఇప్పుడు రూపాయి ఖర్చు పెట్టి, 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి సినిమా తీస్తున్నాడు ఒక నిర్మాత. ఏమంటే ఇప్పుడు నన్ను తీసుకెళ్ళిపోయి ఒక యమధర్మరాజు వేషం ఇచ్చేసి పాడు చేసుకుంటాడండి సినిమా? చేసుకోడు కదా. నేను తన కులమై ఉండొచ్చు, లేకపోతే తనకు అభిమాని నటుండి ఉండొచ్చు, కానీ రాంగ్ క్యారెక్టర్ ఇచ్చి తనంతటా తన బూడిదలో పోసుకుంటాడు ఆ డబ్బు. అందుకని వాళ్ళు క్యారెక్టర్ ఎవరికి సూట్ అవుతుంది అని చూసుకుంటారండి. ఎవరికి సూట్ అవుతుంది అని చూసుకున్నప్పుడు అప్పుడు 2-3 ఉన్నారనుకోండి, 2-3లో మనం ఏమిటి, మన వాళ్ళు ఎవరు, వీళ్ళని ఎంకరేజ్ చేస్తే ఫర్దర్గా ఉంటుందని అప్పుడు వస్తాయి ఆప్షన్స్, లేకపోతే రావు. ఒక విలక్షణంగా చేయగలిగారు. ఇప్పుడు కోట శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఒక విలక్షణంగా చేయగలడు ఆయన. ఏ వేషమైనా సరే తన చేతుల్లోకి తెచ్చుకుంటాడు వేషాన్ని. అందుకని అతన్ని కాదనుకుంటారా? కాదనుకోలేరు. సో వ్యాపారం కదా సార్ అది. అందుకని ఏంటంటే దానికి అట్లా ఉండదు, మనం టచ్లో లేం కాబట్టి రాలేదు అట్లా అనుకోవడానికి వీలేదు. ఒకసారి రామానాయుడు గారి కోపం వచ్చింది నా మీద. నేను చిరంజీవి గారి సినిమా మెడ్రాస్లో షూటింగ్ ఉందండి, మీరు ఇక్కడ ఆల్రెడీ కమిట్ అయ్యారు కదా, ఒక్కరోజు చేయాలి, ఆయన కాంబినేషన్లో ఉంది, మీరు మెడ్రాస్ రావాలన్నారు. అప్పుడు రామానాయుడు గారి డేట్స్ అవి. రామానాయుడు గారి దగ్గరికి వెళ్ళి అడిగితే నువ్వు అట్లా వెళతావు, అవి మా డేట్స్ అవి, నువ్వు వెళ్ళడానికి వీలేదు. అట్లా కాదు సార్, చిరంజీవి గారి సినిమా సార్, కాదనుకొని ఎట్లా అనుకుంటాం సార్, అదే నువ్వు వద్దయ్యా చెప్తున్నాను వెళ్ళిపో అనేసి లోపలికి వెళ్ళిపోయాడు ఆయన. ఏం చేయాలి? సో దాంతో ఏం చేస్తానంటే ఈయనకి చెప్పకుండా మెడ్రాస్ వెళ్ళిపోయా. అంటే వాళ్ళు ఎయిర్ టికెట్లు వాళ్ళే పంపించారు, వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత మొన్ననాడు వచ్చేస్తాను కదా, 3వ నాడు కదా వీళ్ళ షూటింగు, మేము శ్రీశైలం బయలుదేరాలి 3వ రోజున, జర్నీ పీరియడ్ అది. సో అందుకని పర్వాలేదు అనుకుని వెళ్ళిపోతే సరిగ్గా అదే రోజున చిరంజీవి గారు హైదరాబాద్ వచ్చారు.
పవన్ కళ్యాణ్ గారి మొట్టమొదటి సినిమా ఓపెనింగ్ అనమాట. దానికి ఇక్కడికి వచ్చారట. నేను అక్కడ ఇరుక్కుపోయాను. ఇదేంటారు భగవంతుడు ఆయనకు చెప్పకుండా వచ్చాను ఎట్లా అని చాలా భయపడ్డాను నేను. భయపడిన తర్వాత ఆ మొరనాడు ఆయన వచ్చారు. హాఫ్ డేలో ఫినిష్ అయిపోయింది. సాయంత్రం నన్ను పంపించేశారు. మొరనాడు దీనికి రెడీ అయిపోయా. కానీ ఈయనకి తెలిసింది. తెలిసి వీడిని ఎప్పుడు మళ్ళీ ఎంకరేజ్ చేయొద్దు ఎవరును. జంజాల గారు తర్వాత ఒక సినిమా చేస్తూ మా వాడు ఈ క్యారెక్టర్కి వద్దు, సుబ్బరాయ శర్మ అయితే మాత్రం వద్దు అన్నాడు ఆయన. సో ఆయన విష్ చేసినా కూడా చేసేవాడు కాదు. అట్లా కోపం వచ్చింది ఆయనకి. కానీ తర్వాత నాయుడు గారి కుటుంబం సినిమా చేస్తున్నప్పుడు ఈ క్యారెక్టర్ సుబ్బరాయ శర్మ బాగుంటాడు పిలిపించండి అని ఆయన చెప్పాడు. ఈ మాట నాకు డైరెక్ట్గా చెప్పారు. ఆయనే చెప్పాడు ఆయన ఈ పేరు దీనికి ఈ వేషం ఏమన్నాడని. 15 రోజులు రాజమండ్రిలో షూటింగ్ చేసాం. అంతే షూట్ అవుతుంది అనుకున్నప్పుడు ఇవే కోపాలు తాపాలు ఇవేమి ఉండవండి. అతని వల్ల ఈ క్యారెక్టర్ పండుతుంది అంటే పండితే సినిమా పండుతుంది కాబట్టి అతను పెట్టుకుందాం అనుకుంటారు. అది అంతేగాని టచ్లో లేరు, ఇంకోటిగా లేరు, రోజు పొద్దునే ఫోన్ చేయటం లేదు, సాయంత్రం వచ్చి కాళ్ళకి దండం పెట్టలేదు, ఇవేం అనుకోరు. ఈ బయట వాళ్ళు ప్రచారం చేసే వ్యవహారాలు ఇవి. నేను మీకు మనసుకి బాగా దగ్గరగా అనిపించిన క్యారెక్టర్ ఇది? మనసుకు దగ్గరగా అనిపించింది అంటే 2 రకాలుగా చెప్తాను. 3 సినిమాల గురించి చెప్తాను నేను. ఫస్ట్ విలన్ అన్నావు కదా, విలన్కి నేను పనికిరాను. ఎందుకంటే సాఫ్ట్ క్యారెక్టర్స్కి ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నా ఆల్రెడీ. సో ఎవరైనా ఒక మంచి మాట చెప్పాలన్నా ఒక ఇదైనా ఒక సాఫ్ట్ క్యారెక్టర్ కంటే సుబ్బరాయ శర్మను పిలవండి అంటారు. అట్లాగే ముత్యాల సుబ్బయ్య గారు సూర్యుడు అనే సినిమాలో పిలిపించారు నన్ను. ఒక యోగి వేషం అండి ఆయన అన్నారు. ఓ సరే సరే చేస్తాను దాన్ని ఉంది. చేసిన తర్వాత ఆయన అప్పుడు షూటింగ్కి వెళ్ళాక తెలిసింది నాకు అది విలన్ వేషం. అది అన్నపూర్ణమ్మ గారికి సన్యాసిలాగా కనిపిస్తూ ఆవిడకి భోజనం పెట్టి మంచినీళ్ళు తీసుకురమ్మని లోపల విషం కలిపేసి ఆవిడని చంపేసే వేషం. అక్కడి నుంచి ఆవిడ చనిపోతుంటే చూసి గడ్డ మీసం తీసేసి భీకరంగా అరుచుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట. అద్భుతంగా పడింది సీన్ మాత్రం ఎక్సలెంట్. చాలా తృప్తిగా ఉందన్నమాట ఆ వేషం వేసినందుకు. అంటే విలన్ కూడా చేయగలను అనే కాన్ఫిడెన్స్ కూడా ఇచ్చింది. అయితే చూసిన జనాలందరూ మీరు విలన్ వేషాలు వేయొద్దండి, బాగుండదండి, ఎందుకండి మీకు ఇవే నప్పుతాయండి, వద్దు అటువంటి రక్తపాతాలు అవి మనకు వద్దు సార్ అనే పెద్దవాళ్ళు. అంటే నన్ను చిన్నప్పటి నుంచి దూరదర్శన్లో చూసిన వాళ్ళందరూ ఉన్నారు, వద్దు వద్దు బాబు అనేవాళ్ళు అనమాట. అది ఒకటి పాయింట్. రెండో పాయింట్, మాతృదేవోభవ అని ఒక సినిమా చేశా. అందులో ఆశ్రమ అధికారిలాగా ఉంటాను. పిల్లలకి వాళ్ళని దత్తత ఇవ్వాలంటే ఏదో సాయపడతాం, అట్లాంటి మంచి క్యారెక్టర్. సరే ఢిల్లీ వెళ్ళినప్పుడు మన నెహ్రూ గారి మ్యూజియం ఉంది కదా ఇక్కడ అలహాబాద్లో చూసేసి మేము బయటకు వస్తున్నాము. అప్పుడే ఒక పెద్ద బస్సు ఒకటి వచ్చింది. తెలంగాణలో చాలామంది ఫ్యామిలీస్ అన్నీ కలిసి వచ్చారు మా టూర్ చేసుకుంటూ. అప్పుడు వచ్చారు వాళ్ళు కూడా దిగారు. దిగి నన్ను చూసి రాగానే వెంటనే పెద్ద ఆడవాళ్ళు వచ్చేసి కాళ్ళకి దండం పెట్టి, బాబు ఆ సినిమా కన్నీళ్ళు ఆపుకోలేకపోయాను నాయన, నువ్వు ఎంత మంచి పని చేసావయ్యా, నువ్వు ఆ పిల్లలకి ఒక దారి చూపించావయ్యా, ఆ తల్లికి ఇది చూపించావయ్యా, నువ్వు ఇప్పుడు జీవితంలో కూడా అట్టాగే చేయ బాబు, అట్లాగే ఉండని చెప్పుకుని వెళ్ళారు. ఎంత మెమరబుల్ ఇది, జీవితంలో మర్చిపోతాం అట్లాంటిది. మనసుకు నచ్చిన క్యారెక్టర్ ఏంటంటే నాకు ఒకే షేడ్లో ఉండేటువంటి క్యారెక్టర్స్ ఎందుకో చేయబుద్ధి కాదు. అట్లాగే జంజాల గారు విచిత్ర ప్రేమ అనే ఒక సినిమా తీసి అందులో 5-6 రకాల షేడ్స్ ఉంటాయి. కామెడీ ఉంది, సెంటిమెంట్ ఉంది, సీరియస్నెస్ ఉంది, పిల్లని ఉంది, పిస్టల్ తీసుకొని చంపేస్తాను ఒక ఇది ఉంది. అట్లాగా 5-6 రకాల షేడ్స్ ఉన్నటువంటి సినిమా. కళ్ళనీళ్ళు పెట్టుకుంటాడు, అన్ని ఉన్నది. అటువంటి క్యారెక్టర్స్ ఒకే సినిమాలో అన్ని షేడ్స్ ఉన్నది నాకు దొరికితే మాత్రం నాటకాలు దొరికాయి అట్లా, సినిమాలో దొరకలేదు. అదొక్క సినిమానే. అందుకే నేను పర్సనల్గా ఆ వేషాన్ని బాగా ప్రేమిస్తాను నేను. ఇక్కడ ఇందాక ఒక మాట అన్నారు, ఒకే తరహాగా ఉండే క్యారెక్టర్స్ నాకు వేయబుద్ధి కాదని. గుమ్మడి గారు ఫాదర్ క్యారెక్టరు, అందులోనూ మంచి ఫాదరు, అందులోనూ హార్ట్ అటాక్ వచ్చే పాత్రలు. అవును, గుండె నొప్పులకి గుమ్మడిని వాడండి అని ఇప్పుడు అనుకునేవాళ్ళం. అవును, ఇలాంటివి దాదాపు 30 క్యారెక్టర్స్ చేశారు ఆయన. దాదాపు 30 దాకా చేశారు. ఈ 30లోనూ ఆయన ప్రేక్షకుల్ని రంజింపజేశారు, ఒప్పించారు. ఇంకొకళ్ళు అయితే బోర్ పడుతుంది, కానీ ఆయన గొప్పగా రక్తి కట్టించి కన్నీళ్లు పెట్టించారు. మరి అది నటననా వేరేది వస్తే చేసి
దాన్ని రంజింపజేసేటువంటి మీరు అనుకుంటున్న మనస్తత్వం ఉంది, అది నటన. ఈ రెండిట్లో ఏది గొప్పది, ఏది మీకు నచ్చుతుంది? గుమ్మడి గారు చేసిందే కరెక్ట్. ఎందుకంటే గుమ్మడి గారు ఫాదర్ రోల్ చేసిన ఒక్కొక్క దాంట్లో ఉండేటువంటి ఆ కథానుగుణంగా ఆయన ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ సీన్స్ కానీ ఉండేవి. సీన్స్ ముందు సీన్ను మీరు రాస్తేనే కదా నేను చెప్పగలిగేది, లేకపోతే యాక్ట్ చేయగలిగేది, ఇట్లా చేస్తే బాగుంటుంది అనుకునేది. ఆ స్పందన ఆ ఇది ఉండేది. అందులో ఆయన కూడా ఒక విలన్ వేషం వేశారు, మీకు గుర్తుందో లేదో, 2 సినిమాల్లో చేశాడు ఆయన. ఇద్దరు మిత్రుల్లో విలను, సాఫ్ట్, అసలు తడిగుడ్డతో గొంతులు కోసే రకం. అదే వీరకంకణం అనే సినిమాలో రుద్రుడు, భయం వేసిపోయేది అనమాట మేము థియేటర్లో కూర్చొని ఆ సినిమా చూసినప్పుడు. అన్నీ చేయగలడు. కానీ ఫాదర్ వేషాలే 30 వేషాలు అంటే 30 వేషాల్లో 15 అన్నా ఆయన డిఫరెంట్గా చేస్తుంటాడు, మిగతావన్నీ మూసలో పోయినా. దానికి నా పరంగా నేను చెప్పేది ఏంటంటే, నాకు మొట్టమొదటిసారిగా అంటే సినిమా ఫీల్డ్లోనే ఒక సెంటిమెంట్ ఉందేమో నాకు తెలియదు, కానీ ఒక ఇన్స్పెక్టర్ వేషం వేసాం అనుకో, ఓ 10 సినిమాలు అవే వస్తాయి. ఇంకో క్యారెక్టర్ ఎవరు, ఇంకో క్యారెక్టర్ ఎవడైనా ధైర్యం చేసిస్తే అది పండితే మళ్ళీ ఇంకో 10 అవకాశాలు వస్తాయి. హిందీలో ఇఫ్తేఖార్ గారు యూనిఫామ్లు కుట్టించుకున్నారు. అట్లాగా రాజమౌళి గారు సింహాద్రి అనే సినిమాలో పూజారి వేషం ఇచ్చారు. దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది. దేవుడికి పూజ చేసే కంటే దేవుడు అంటే ఎవడో 10 మందికి సహాయం చేసేవాడు. ఇక్కడ హీరో 10 మందికి సహాయం చేసి ఆ దుర్మార్గుడిని చంపేసేటువంటి సీక్వెన్స్లో వాడిని చంపేసిన తర్వాత, నాయన దేవుడికి కదయ్యా చేయాల్సి, నువ్వయ్యా నిజమైన దేవుడివి, నీకు అభిషేకం చేయాలి అని చేస్తాడు. ఆ సీనుకు ఎలివేషన్ అవుతున్నానంటే మనకి మంచి పేరు వస్తుంది, ఆయనకి మంచి పేరు వస్తుంది. సినిమా 300 రోజులు ఆడింది. ఆ దెబ్బ నాకు మొత్తం పురోహితులు రావటం మొదలెట్టాయి. అన్ని పురోహితుళ్ళే. సో నేను 2-3 తర్వాత సినిమా వచ్చాయి కదా అని వేస్తుంటే ఇక అవే రావటం మొదలయ్యేపాటికి భయం వేస్తుంది. ఇక ఏమైపోతానో ఏంటో, ఇట్లాగే ఊరికే పెట్టి పూజ చేసి ఆ తాంబూలాలు ఇవ్వడానికి పనికి వస్తానేమో, ఏంటో బాగా మానేశా. మళ్ళీ పంచాక్షరి అనే సినిమాలో అనుష్కతో పాటు ఆవిడ ఆత్మదేవి వస్తుంది. దాంతో ఒక సాంగ్ అది పెట్టి ఆ ఊళ్ళో ఒక పెద్ద మనిషిగా ఉంటాడు పూజారి, కథలో ఇన్వాల్వ్ అయ్యేటువంటి క్యారెక్టర్ అది చేసి అది పండింది. అట్లాంటివి చేయొచ్చు. మూసలో ఉన్నప్పటికి కూడా, పూజారి వేషం అయినప్పటికి కూడా మన మీద ఏదైనా ఆ కథలో ఇంపార్టెన్స్ కనుక ఉండుంటే బాగుంది, చేయొచ్చు. మీరే ఆ టాపిక్ ఇది చేశారు కాబట్టి చెప్తున్నాను. రాజమౌళి గారికి మీరంటే చాలా ముద్దు. చాలా మంది ఉన్నారు అట్లాగా, చాలా మంది ఉన్నారు. నేను ప్రస్తుతం నా ముందు మీరున్నారు మీ గురించి చెప్తున్నాను. రాజమౌళి గారు మిమ్మల్ని బాగా లైక్ చేస్తారు. అవును. ఆయన సినిమాల్లో ఏమాత్రం అవకాశం ఉన్నా ఖచ్చితంగా మీరుంటారు. ఒకవేళ మీరు లేకపోతే మీ గొంతు ఉంటుంది. అవును, మీ గొంతునే ఉంటుంది. అది ఏమీ లేని సినిమా ఒకటే RRR. ఓకే, అది తప్పితే మిగతా అన్నిట్లోనూ నువ్వు అన్నట్టుగా గొంతు కానీ మొహం కానీ ఏదో ఒకటి ఉంటుంది. ఏంటి మీ ఇద్దరి మధ్య రిలేషన్? ఆయనకి ఎందుకు నచ్చారు మీరు? అది ఏం లేదు. ఆయన మెడ్రాస్లో ఉండేవారు. ఆయన రాఘవేంద్రరావు గారికి అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా అక్కడ చేశారట ఆయన. మనకి తెలియదు. ఇక్కడేమో ఎలక్ట్రానిక్ మీడియా అని పెట్టినప్పుడు రాఘవేంద్రరావు గారిని అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎలక్ట్రానిక్ మీడియాకి ఇన్ఛార్జ్ చేశారు, డైరెక్టర్ ఆఫ్ ది ఇదనమాట. ఈయన ఆ పబ్లిసిటీ అవన్నీ చూసుకుంటూ కొన్ని అప్పుడు పార్టీకి కావాల్సినటువంటి కొన్ని లేకపోతే ప్రజలకు చెప్పాల్సినటువంటి, మనం పార్టీలు కానీ గవర్నమెంట్ కానీ ఏం మంచి చేస్తోంది, వాళ్ళకి ప్రజలకు అందాలి కదా మనం చేసేటువంటి ఫలితాలు అని చెప్పేసి కొన్ని షార్ట్ ఫిల్మ్స్ అవి ప్లాన్ చేశారు ఆయన. ప్లాన్ చేసినప్పుడు రాజమౌళి గారిని పిలిపించి, నువ్వు ఇదిగో చెయ్యి, నువ్వు ఇది చెయ్యి అన్నట్టు కొంతమందికి ఇచ్చారు ఆయన. ఈ రాజమౌళి గారికి వచ్చిందా అంటే నాకు వేషం వచ్చింది. వచ్చిన తర్వాత అది చేసిన తర్వాత ఇంకా 2-3 సినిమా ఇవి అట్లాగే వచ్చాయి. రాజమౌళి గారి డైరెక్షన్లోనే 2-3 షార్ట్ ఫిల్మ్స్ చేశాను. చేసిన తర్వాత ఆయనకి ఒక సీరియల్ ఒకటి ఇచ్చారు ఆయన. సీరియల్ శాంతినివాసంలో ఒక మంచి వేషం ఇచ్చారు నాకు. రంగనాథ్ గారి తోడలుడు వేషం అన్నమాట అది. ఆ వేషం త్రూ అవుట్ ఉంటుంది. అది రాజమౌళి గారి డైరెక్షన్లోనే జరిగింది. ఆ తర్వాత బాహుబలి చేస్తున్నప్పుడు ఒక రోజున నా మిస్సెస్ ఇంట్లో కొంచెం ప్రాబ్లం వచ్చి ఆవిడ పడిపోతే, ఇంట్లోనే ఉండాలి, ఎవరో ఒకరు సపోర్ట్ ఉండాలి, పిల్లలిద్దరు అమెరికాలో ఉన్నారు అప్పుడు, ఉండాలి అని అంటే నేను రాలేను సార్ అని చెప్పేసి ఇంట్లోనే ఉండిపోయాను. ఆవిడతో పాటే చేశాను. అందులో బాహుమతి 2లో ఉండకపోయినా సరే ఆయన ఏం చేశారంటే, ఆ రాజగురువు వేషం ఒక ఆయన వేస్తాడు, ఆయనకి మీరు వాయిస్ ఇవ్వండి అని చెప్పి కూడా పాపం పిలిపించి చేసినవాడు. అంటే
గొప్ప మనిషి అండి, గొప్ప మనసు ఉన్న మనిషి. ఎప్పుడు సినిమా గురించి ఆలోచిస్తాడు ఆయన. అవును. అట్లా అందుకనే అంత గొప్పవాడు అయ్యాడు ఆయన. జంధ్యాల గారి దగ్గర మాత్రం ఆర్టిస్ట్ అనేటువంటి వాళ్ళందరూ కలిసేవాళ్ళు దాదాపు. థియేటర్ నుంచి తీసుకున్నాడు మొత్తాన్ని ఆయన. అవును. ఒక స్టార్ కావాలి కాబట్టి హీరోస్ ఎవరో వాళ్ళు హీరోయిన్స్ వాళ్ళు ఉండేవాళ్ళు, కానీ మీరు క్యారెక్టర్లు అందరూ థియేటర్ నుంచి వచ్చిన వాళ్ళే. అందరూ నాటకాలు, ఆయనతో పాటు నాటకాలు వేసిన వాళ్ళు, అవును. ఆయన నాటకాలు ఎవరైనా చూస్తే వీడు బాగున్నాడు అనుకుంటే తీసుకున్న వాళ్ళు అందరూ థియేటర్ నుంచి. నేను మీలో అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, ఓకే, అప్పటి తరం దర్శకులని నిర్మాతలని వాళ్ళని సాటిస్ఫై చేశారు. చూస్తే మళ్ళీ ఈ తరం ఇప్పుడున్నటువంటి దర్శకుల్ని సాటిస్ఫై చేస్తున్నారు. ఏంటి దాని వెనకాల సీక్రెట్ ఏంటి? సీక్రెట్ ఏమీ లేదు, మనకి సూట్ అయ్యే రోలే ఇస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు అలా కాదు, కొంతమంది యాక్ట్ చేస్తే ఇది ఓల్డ్ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ అండి అంటారు. ఓకే, పైగా ఒక రకంగా చెప్పాలంటే మీ తరం నటులు ఎవరన్నా చేసినప్పుడు డ్రామా ఎక్కువ ఉంటుందిరా అన్న దీనిలో చెప్తూ ఉంటారు. ఇప్పుడున్న వాళ్ళలో అసలు ఏం యాక్ట్ చేయకుండా కనుబొమ్మలు కానీ చేతులు కానీ ఏం లేకుండా అలా కెమెరా చూస్తూ డైరెక్ట్గా చెప్తే బ్యూటిఫుల్గా చేసామంటున్నారు. మీరు అటు వాళ్ళని సాటిస్ఫై చేశారు, ఇటు వీళ్ళని సాటిస్ఫై చేసి కావాలనిపిస్తున్నారు. ఏంటి వెనకాల మతలబు ఏంటి చెప్తే మా లాంటి వాళ్ళకు కాస్త ఉపయోగపడుతుంది కదా. మతలబు నువ్వు గొప్ప రైటర్, నువ్వు ఎన్ని అసలు దూరదర్శన్ పుట్టినప్పుడు ఎన్ని సీరియల్స్, బిగినింగ్ సీరియల్స్ అన్నీ నువ్వే చేసావు కదా, నువ్వే రాసావు, నీకు తెలుసు అన్నీ. ఇదంతా దానికి ఏం కారణం లేదనుకుంటా నేను. ఎందుకంటే మనకి వాళ్ళు వేషాలు ఇచ్చి ఎంకరేజ్ చేస్తారు పాత తరం వాళ్ళు. కొత్త తరం వాళ్ళు ఆ క్యారెక్టర్ ఏదో దృష్టి వచ్చి ఈ క్యారెక్టర్ దానికి ఇది ఉంది కదా అయితే వాడిని పిలిస్తే బాగుంటుందని పెట్టుకుంటారు అంతే. ఇప్పుడు వాళ్ళు మీరు అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ లేకపోయినా ఇది లేకపోయినా అది లేకపోయినా కొంచెం గడ్డం పెంచుకుంటే చాలు అనుకునే వాళ్ళందరికీ వస్తున్నాయి వేషాలు. రానివ్వండి, కొత్త తరం రావాల్సిందే కదా, మార్పు లేనిదే జీవితమే లేదు కదా, ప్రపంచమే లేదు, కాబట్టి రావాల్సిందే. ఇందులో కూడా నీకు సూట్ అయ్యేటువంటి రోలు లేకపోతే నువ్వు చేయగలవు అనుకున్నటువంటిది వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను, వెరీ స్మాల్. మొన్న ఒక 1 month బ్యాక్ విశాఖపట్నం ప్రొడ్యూసరు ఆయన ఫోన్ చేశారు. చేసి ఇక్కడ శ్రీకాకుళం దగ్గర శ్రీముఖలింగం అని ఒక ఇది ఉందండి, అక్కడ షూటింగ్ ఉంది, కొత్త సినిమా, కొత్త డైరెక్టర్ మాకు, 2వ సినిమా ఇది, జైమ పంచాయతీ అని అది వరకు చేశారు ఆయన. అటజని కాంచి అనేది ఒకటి సినిమా చేస్తున్నారండి, అందులో ఈ వేషానికి మీరైతే బాగుంటుందండి అన్నారు. ఏమంటే ఒక్కరోజు అంటున్నారు, అంత దూరం ఎందుకండి రావటం అది ఇది అంటే, కాదండి ప్రవచనాలు చెప్పేట్టుగా అంటే మీరు చెబితే జనం నమ్ముతారు అనేటువంటిది ఒక మీ మీద అభిప్రాయం ఉంది ప్రజలకి, మంచి మాట చెబుతారు, మంచి మాట మీ ద్వారా పెడితే ప్రజల్లోకి వెళుతుంది అనేది మాకు ఒక నమ్మకం వచ్చి మిమ్మల్ని పెట్టుకుంటున్నాము అని చెప్పేసి ఇక్కడి నుంచి ఫ్లైట్ టికెట్ ఇచ్చి శ్రీముఖలింగం చేసి ఆ రాత్రి అంతా హోటల్ ఇచ్చి ఆ మర్నాడు మళ్ళీ ఫ్లైట్లో పంపించారంటే అది ఏంటి, అది నమ్మకం. ఆ క్యారెక్టర్కి సూట్ అవుతామని కాబట్టి, లేకపోతే ఎందుకు పెట్టుకుంటారండి ఇంకోళ్ళు ఎవరిని పెట్టుకుంటారు? వాళ్ళకు నీ మీద ఉన్న నమ్మకమా? అంతే. జనానికి నీ మీద ఉన్నటువంటి నమ్మకం, నీ స్టేచర్ మీద, అది వాళ్ళు ఆలోచించుకొని ఉంటారు బహుశా. జనానికి నమ్మకం వీడి మీద ఉంది అనేటువంటిది వాళ్ళు ఆలోచించుకొని పెట్టుంటారు, లేకపోతే అంత ఖర్చు పెట్టుకుని ఎందుకు చేస్తారు చెప్పండి. ఇప్పుడు కొత్త తరం హీరోస్ ఎవరెవరితో నీకు అక్వైంటెన్స్ ఉంది? చాలామందితో చేశాను, రాజ్ తరుణ్తో చేశాను, చాలామంది కొత్త వాళ్ళతో చేశాను. ఎన్టీఆర్తో 3 సినిమాలు చేశాను. 3 సినిమాలు చేశాను. యమలీల, స్టూడెంట్ నెంబర్ 1, తర్వాత సింహాద్రి. రామ్ చరణ్తో మగధీర బెస్ట్ ఫిల్మ్. అదే, చాలా మంచి క్యారెక్టర్, అవును, భలే తీశారు ఆయన. ఇందాక మన కన్వర్జేషన్లో ఓ మాట అన్నావు ఏంటంటే, వాళ్ళకి ఆ క్యారెక్టర్ వస్తే తడితే మనల్ని పిలుస్తారు, ఇందులో వేరే మతలబు లేదన్నారు. ఇప్పుడేమో నాలో వీక్నెస్, నేను వాళ్ళని టచ్లోకి వెళ్ళను అనేది నా వీక్నెస్ మేబీ, అందుకే అక్కడక్కడ ఎక్కువ క్యారెక్టర్స్ చేయలేకపోవడానికైనా. అట్లా కాదండి, నేను ఎక్కువ క్యారెక్టర్స్ రావటం కాదు, నువ్వు వాళ్ళతో ర్యాపోర్ట్ ఎట్టా ఉంటుందని అడిగావు హీరోలతో. ఇప్పుడు ర్యాపో ఉన్నప్పుడు ఎక్కువ పిలుస్తాం కదా కాదు, హీరోలతో ఎందుకు, హీరోలతో ర్యాపోర్ట్ ఉంది అనుకో, నాకు ఇప్పుడు శ్రీకాంత్ గారు నాకు మంచి ఫ్రెండ్ అనుకో, ఆయన నేను మాట్లాడుకుంటాం, సినిమాకి వెళ్తాం, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తాం, అంతేగాని సినిమాలో వేషం ఎందుకు వస్తుంది? సో దానివల్ల ర్యాపోకి కానీ క్యారెక్టర్ కానీ సంబంధం లేదు. వాళ్ళతో ర్యాపోర్ట్ ఉన్నంత మాత్రాన మనకు వస్తుంది అనుకోకూడదు, మనకు ర్యాపోర్ట్ లేకపోయినా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2 సినిమాలు చెబుతాను నీకు నేను. దాసరి నారాయణరావు గారు జంజాల తీసిన ఒక కృష్ణమూర్తి కుక్క పిల్లలు అనే టెలిఫిల్మ్ చూసి ఇప్పుడు గుండు చేయించుకొని కుక్కలంటే భయం వాడికి, ఆ క్యారెక్టర్ చేశాను.
అది ఆ క్యారెక్టర్ ఆయనకు బాగా నచ్చి ఒక సినిమాలో ముగ్గురు విలన్లు ఉంటారు, ఒకడు కామెడీ విలన్ ఉంటాడు, ఆ వేషానికి అతన్ని పిలిపించండి అని చెప్పారు. అయితే వాళ్ళు ఎయిర్ టికెట్ కూడా పంపించి అంతా రెడీ అయిపోయింది. ఎల్లుండి నేను ఫ్లైట్ ఎక్కాలి, ఇవాళ సౌత్ ఇండియన్ ఫిలిం మొత్తం 4 ఇవి కూడా స్ట్రైక్లోకి వెళ్ళిపోయాయి. అసలు ఒక్కడు కూడా పని చేయట్లేదు, అక్కడ చేయకూడదు, మొత్తం స్ట్రైక్లోకి వెళ్ళిపోయాయి. ఇది ఆల్ 24 క్రాఫ్ట్స్ను. ఇక చేసేది ఏం లేదు. 15 రోజులు 20 రోజులు వచ్చింది ఆ స్ట్రైక్. అందులో ఉంది ఈ షెడ్యూల్. అది కాస్త అట్ట పోయింది. అది నేను రేపోర్ట్ వల్ల పోయిందా, రేపోర్ట్ వల్ల వచ్చిందా? రెండూ లేదుగా. రెండు లేదు. తర్వాత అసలు అంతవరకు దాసనారాయణ గారితో నాకు పరిచయం లేదు. తర్వాత దీనికి పిలిపించారు, ఏది ఉసే రాములమ్మ. ఉసే రాములంగా పిలిస్తే అప్పట్లో అసలు టాప్ డైరెక్టర్ కదా ఆయన దగ్గర చేయటమే అదృష్టం అనుకొని గబగబా వేసుకొని ఆటో ఎక్కేసుకొని పరిగెత్తాం. అప్పుడు కారు లేదు కదా. వెళ్ళి పరిగెత్తి అన్నపూర్ణాలో కలుసుకున్న తర్వాత మీరు ఇది మేకప్ చేయించుకురండి తొందరగా అన్నాడు. పెద్ద సెట్టు, అంతా అడవి సెట్టు. మేకప్ చేయించుకురండి అంటే మేకప్ చేశాడు. చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి సార్కి చూపించండి అన్నారు. అదే ఇంకా డల్గా ఉండాలయ్యా. మళ్ళీ వెళ్ళాం, మళ్ళీ వచ్చాం. దానికి సంజీవి అని మా ఊరు అతను రైటరు, అతను కూడా కూర్చొని ఇంకా శర్మ నీకు చాలటలేదు, ఇంకా చేయాలి మళ్ళీ చేయించి మళ్ళీ తీసుకెళ్ళాడు. అతను సాటిస్ఫై అయ్యి తీసుకెళ్తే లాభం లేదయ్యా, అది గిరిజనుడి వేషం, అది ఆ ఒరిజినాలిటీ రావట్లా. ఎక్కడైనా సరే ఎక్కడో ఒకడు నీ తెల్లగా ఎంత పూసినా నీకు దగ్గర ఆ సాఫిస్టికేషన్ కనిపిస్తుంది. నువ్వు ఆ క్యారెక్టర్కి పనికి రావట్లేదయ్యా, వద్దులే మనం ప్యాకప్ అని చెప్పేసి వదిలేశాడు ఆయన. అట్లా పోయింది ఆ వేషం. దానికి నా రేపోర్ట్ వాళ్ళు పోయిందా, నా రేపేట్ వాళ్ళు వచ్చిందా? ఏ విధంగానూ నాకు అట్లా రాలా. ఆయన ఇవ్వదలుచుకున్నాడు, ఇచ్చాడు అంతే. ఇప్పుడు కోట శ్రీనివాసరావు గారి పేరైతే కాబట్టి ఆయన మన ఇద్దరికి కూడా బాగా కావాల్సిన వాడు, బాగా పరిచయం ఉన్నవాడు. కోట శ్రీనివాసరావు గారు, నువ్వు సమకాలీనులు, ఇద్దరు ఆల్మోస్ట్ జంట కవుల్లాగా, జంట నటులు మీరు. ఇది దూరదర్శన్లో టాక్ షోల దగ్గర నుంచి ఈ రోజు వరకు మీ ప్రస్థానం అలా సాగుతూ వస్తాను. కోట శ్రీనివాసరావు కమర్షియలైజ్ అయ్యాడు, కమర్షియల్ నటుడయ్యాడు. సారీ, ఇది కరెక్ట్ వర్డ్. మంచి సేలబిలిటీ ఉన్న కమర్షియల్ నటుడయ్యాడు. ఎగ్జాక్ట్లీ, సేలబిలిటీ ఉన్నాడు. సుబ్బరాయ శర్మ ఆ స్టేచర్ దాకా రాలేకపోయారు. కానీ కోట శ్రీనివాసరావు ఒకసారి ఒక మాట అన్నారు, వాడు తిమింగలమయ్యా, నేను జస్ట్ చేప, వాడి దొరికితే నన్ను నవిలి మింగేస్తాడు, వాడంతటి నటుడు అన్నాడు. అవును అన్నాడు సుబ్బరాయ శర్మ గురించి. అవును. ఏంటి, ఎందువల్ల మరి అది? అంటే వీడి దగ్గర నేను నేర్చుకున్నాను ఎట్లా చేయాలో అని చెప్పిన మాట వాస్తవం కరెక్టే, అది కాదంటలేదు. కానీ అతనిలో ఉన్నటువంటి మల్టిపుల్ టాలెంట్ నా దగ్గర లేదని నేను అనుకుంటున్నాను. ఎలాగంటే మొదటి నుంచి ఈ రంగస్థలం మీదను మన టీవీలోను హీరో వేషాలు వేసాం. హీరోకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అన్నీ అని చేయలేడు, చేయకూడదు. చేస్తే హీరో కాడు. వాడు ఒక మెసేజ్ చెప్పడానికో, లేకపోతే ఒక ఇంట్లో ఒక ఘర్షణ పడ్డానికో, దాన్ని సాల్వ్ చేయడానికో, ఇటువంటి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి హీరోస్కి. మిగతా వాళ్ళకి అది ఉండవు. శ్రీనివాసరావు గారు హీరోగా రాలా, ఏది ఈ ఇంక్లూడింగ్ రంగస్థలం మీద కానీ దీంట్లో హీరోగా రాలే ఆయన. అందుకని ఏం చేసేవాడు, దాన్ని ఆయనకి ఇటు కామెడీ, అటు విలను, అటు ఇంకోటి, లేకపోతే ఒక రోగిష్టి మరి, ఒక సెంటిమెంటు, ఒక కుటుంబ పెద్ద, అన్ని రకాల వేషాలు తన చేతులకు తెచ్చుకొని చేయగలిగినటువంటి గొప్ప నటుడు అతను. కరెక్ట్గా ఫిల్మ్ ఫీల్డ్కి సూట్ అయ్యాడు ఆయన. ఆయనకు పైగా ఆ యోగం కలిసి వచ్చి ఆయనకి అది కూడా వచ్చాయి, అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు మనం ఒక కామెడీ చేయగలిగాం, కామెడీకి కూడా బాగుంటాడు వీడు అనుకున్నాం. కానీ నేను బేసిక్గా మంచి కమెడియన్ అని ఎవరు అనలా ఇంతవరకు, నేను అనుకోవట్లేదు. పోనీ ఎలాగంటే ఇప్పుడు ఒక ఏవిఎస్ కానీ, ఒక ఎల్బి శ్రీరామ్ కానీ, ఒక కోట కానీ, ఒక పాత వాళ్ళని తీసేయి, రేలంగ్ గారు, రమణారెడ్డి గారు, వాళ్ళని తీసేస్తే నా తరంలో వచ్చినటువంటి కమెడియన్స్ వాళ్ళందరూ కూడా మన సూపర్గా చేసి కమెడియన్స్గా స్థిరపడ్డారు. కమెడియన్స్గా మళ్ళీ అదర్ క్యారెక్టర్స్ వస్తే మళ్ళీ వాళ్ళు కూడా అటో ఇటో కొంచెం తేడాలు ఉంటాయి. నాకు కమెడియన్గా వస్తున్న వేషాలు వస్తున్నాయి, చేస్తున్నాం. కానీ కమెడియన్గా కంటే సెంటిమెంటల్ రోల్స్, క్యారెక్టర్ రోల్స్ బాగా పండే దాని అవే వస్తున్నాయి నాకు ఇప్పటికి కూడా. భోజరాజు కథ మన తెనాలి రామకృష్ణ దగ్గర నుంచి మొదలైంది మనది. మన ప్రస్థానం తెనాలి రామకృష్ణలో నేను సత్రం యజమాని క్యారెక్టర్, నీ పక్కన పద్మాలయ స్టూడియోస్లో రాత్రి 2:30కి బ్రహ్మముహూర్తంలో స్టార్ట్ అయింది.
నాకు తెలిసినంత వరకు టీవీలో నువ్వు చేసినన్ని అద్భుతమైన వెరైటీ క్యారెక్టర్స్ ట్రూ. సినిమాలో కూడా రాలేదని నాకు అనిపిస్తుంది. కరెక్ట్ అది. నాకు అన్ని రకాల వేషాలు టీవీ ఇచ్చేసింది, అన్ని రకాలు. బిచ్చగాడి వేషాలు చేశాను, రాజు వేషాలు చేశాను, భటుడు వేషాలు చేశాను, గుడ్డివాడి వేషాలు చేశాను, గుర్రాలు ఎక్కాను, పౌరాణికాలు చేశాను, జానపదాలు చేశాను, చారిత్రకం చేశాను. గొప్ప గొప్ప విశ్వనాథ్ సత్యనారాయణ గారు, శ్రీశ్రీ గారు, ఆరుద్ర గారు రాసిన కథల్లో నేనే ప్రధాన పాత్రలు పోషించాను. ఇంత ఆపర్చునిటీ, ఇంత వేస్ట్ ఆపర్చునిటీ నాకు వచ్చింది. అది నా అదృష్టం. మనం సహస్ర గంట కవితో నేను స్టార్ట్ అయ్యాను తెనాలి రామకృష్ణలో. అవును. అక్కడ స్టార్ట్ అయ్యాము. తర్వాత నువ్వు విచిత్ర కాశీ మొదలని కథ రాసేవచ్చు, అందులో విలన్ వేషం. అవును. నేను అప్పటికే చెప్పాను కదా, నేను అంతకుముందు విలన్ వేషాలు వేయలేదు. ఏమో నువ్వు గుర్రం ఎక్కాలన్నాడు. గుర్రం ఎక్కడ, నేను బాబు అది కింద పడితే ఎట్టగా దాన్ని నువ్వు పక్కన వెనకాల ఉంటాడు లేవయ్యా నువ్వు అది ఇది అని ఎక్కమన్నాడు. ఆ టూంబ్స్ దగ్గర, ఆ టూంబ్స్ దగ్గర ఎక్కుతున్నాం, ఎక్కాము. నా పక్కన సత్యనారాయణ అని వాడే ఉంటాడు, అద్దం సత్యనారాయణ గారు అంటాం వాడిని. వాడు నా తమ్ముడు వేషం. ఇద్దరు ఇట్లా పెడుతున్నాం. ఆయన కట్ చేసి మళ్ళీ ఎగైన్ అన్నాడు ఆయన. గుర్రం వెనక్కి తిరగాలి కదా, నా గుర్రం వెనక్కి తిరగాలంటే నా వెనకాల గుర్రం వెనక్కి తిరగాలి కదా. అది వెనక్కి తిరిగింది. తిరిగిన తర్వాత దీన్ని వాడు వచ్చి ఇట్లా అటు తిప్పాడు. తిప్పేసి మా పక్కకి వెళ్ళాడు. వెళ్తుంటే హే లేచింది. ఇది ముందర కాళ్ళు పైకెత్తేసింది. మనం ఇందులో ఆ రికాబులో మనం కాలు పెట్టాలి అనే జ్ఞానం లేదు అప్పటికే. చెప్పారేమో కానీ నేను కాలు ఈ కంగారులో కాలు బయట తీసినప్పుడు కింద పడ్డా. కింద పడిపోయి ఇక్కడ దెబ్బ తగిలింది. ఒక 5 నిమిషాలు అన్కాన్షియస్. మీరందరూ వచ్చి కొబ్బరి నీళ్ళు అవి ఇచ్చి మళ్ళీ లేపారు. గుర్తుంది నీకు? అవును అవును. ఇదంతా ఈరోజు సైబర్ సిటీగా పిలువబడుతున్న మాదాపూర్. కరెక్ట్. లైట్ పోల్ కూడా ఉండేది కదా. ఉండేది కదా. తెల్లారు 6ంటికి ప్యాకప్ చెప్పేవాడు ఒక్కొక్కసారి మణిశంకర్ గారు. అవును. అప్పుడు చెప్పేవాడు, అరే మనిషి అసలు మనిషి గురించి మాట్లాడకపోతే మన రిలేషన్షిప్ ఏముంది అసలు. ఎంత గొప్ప క్యారెక్టర్ అది, ఎంత గొప్పగా వెళ్ళింది అసలు జనాల్లోకి. చాలా అద్భుతం. రాసిన నాకే మీరు డైలాగ్ చెప్తుంటే నాకు కళ్ళల్లో నీళ్ళు ఆపుకోలేకపోయింది. చాలా మంచి క్యారెక్టర్, మంచి కాన్సెప్ట్, అసలు మంచి కాన్సెప్ట్ అది. శుభలాక్ సుధాకర్ గారిని మొన్న మాట్లాడినప్పుడు ఇలాగే పిలిచి గెస్ట్గా పిలిచి మాట్లాడుతున్నప్పుడు ఆయన మనిషి గురించే దాదాపు ఒక 10 నిమిషాలు చెప్పారు. చెప్పుంటాడు. అందులో మీ ప్రస్తావన వస్తుంది. అవును. అసలు గొప్ప సబ్జెక్ట్, చాలా గొప్ప. ఇది మాత్రం రిమార్కబుల్ టెలిఫిల్మ్ అంటే అదే. అది అన్నిటికీ ఒక మంచి కన్వర్జేషన్. అంటే ఒక మణిశంకర్, అశోక్ కుమార్, అశోక్ రావు, ప్రసాద్, ఏవి నాగేంద్ర ప్రసాద్, అవును, మీరు, నేను, మనం ఒక చిన్న గ్రూప్ డిస్కషన్ అరేంజ్ చేసుకున్నాం. ఎన్నో అద్భుతమైన విషయాలు బయటకు వస్తాయి దానిలో. ఇంకోటి, ఆయన తర్వాత ప్రసాద్ విచిత్ర కాశీ మొదటి కథలో సక్సెస్ అయిన తర్వాత ఒక పెద్ద ఫంక్షన్ అరేంజ్ చేశాడు. ఆ ఫంక్షన్ నేను రాలేకపోయా. ఆ ఫంక్షన్లో ఒక ఆయన ఎవరో స్పాన్సర్ చేశాడు ఫ్యాన్లు, సీలింగ్ ఫ్యాన్స్. అవును. అందరికి సీలింగ్ ఫ్యాన్స్ ఇచ్చారు. నేను రాలేదు కదా అని నాకు పక్కన పెట్టి వాడి ఇంటికి పిలిపించి ఇచ్చాడు. అవును. మా మాట్లాడలో అట్ట కూర్చుంటే ఏంటి శర్మ అది ఇది డుడుడుమ్ 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 అన్నాను. అనేసి నేను బాకీ లేని అన్నీ ఇచ్చాను కదా. అదే ఆయనకి మనకి ఏంటంటే డుడుడుమ్ అంటే డబ్బు రావాలి అని అడగటం అనమాట. అవును. భలే నవ్వుకునేవాళ్ళ. లేదు గురు, అన్ని డబ్బులు నీకు ఇచ్చాడు. అదొకటి. మదనపల్లి హార్స్ లీజ్లో చేసిన సినిమా నవయుగం కాదు, మానవయుగం. మానవ యుగం. అదే చాలా మంచిది. మా పెద్ద మామిడి చెట్టు, పెద్ద మాను పడిపోతుంది. అక్షర తపస్మాన్ అది ఆ కలెక్టర్ గారు ఇచ్చారు మనకు ఆ ప్రాజెక్ట్. రాత్రి పడుకోవడానికి. దానిలో కూడా నీది అద్భుతమైన క్యారెక్టర్. చాలా మంచి క్యారెక్టర్. దానిలో ఒక క్యారెక్టర్ ఒక డెఫినేషన్ ఉంది. ఈ భూమి మీద ఉన్న డబ్బు అందరికీ సమానంగా పంచి పెడితే సంవత్సరం తిరిగేటప్పటికి మళ్ళీ పేదవాళ్ళు గొప్పవాళ్ళు తయారవుతారంటాడు. గొప్ప ఫిలాసఫీ. అది రాయడం కూడా నాకు భలే సాటిస్ఫాక్షన్. చాలా నీకు ఉంటూ బాగోలేదు కూడా పైన, అయినా సరే రూమ్లో ఉండి రాస్తుండేవాడు పాపం. చాలా మంచిది. కానీ మళ్ళీ టీవీలో ఈ మధ్య కనిపించట్లేదు. రీజన్ ఏంటి?
లేదు లేదు, నేను మొన్నటి దాకా చేశాను కదా, 3 నెలల క్రితం దాకా కూడా పెళ్లి పుస్తకం చేశాను. మధ్యాహ్నం పూట 12:30కి వచ్చేది, 1 గంటకి ఓకే. పెళ్లి పుస్తకం. అనిల్ కుమార్ గారు పర్టికులర్గా ఆ వేషాన్ని నువ్వే కావాలని పిలిపించి మరీ చేయించారు ఆయన. వండర్ఫుల్. 2 రకాలుగా ఉంటుంది. టీవీ నుంచి వచ్చిన వాళ్ళు అంటే టీవీకి కెమెరాలు ఉంటాయి, కెమెరాలు పిక్చరైజ్ చేస్తాయి కాబట్టి కోస్త అలవాటు పడి ఉంటాం సినిమాకి రావడానికి. కానీ టీవీ అలవాటు పడ్డా కూడా ఎందుకు వాళ్ళకి ఎవరంటే, టీవీ ఇంటింటా ఉంది, బాత్రూంలో ఉంది, బెడ్రూమ్లో ఉంది, ఎక్కడ పడితే అక్కడ ఉంది, ఊరికే చూసేస్తున్నారు. రూపాయి ఖర్చు అక్కర్లేదు, నువ్వు టీ లాగక్కర్లేదు, ఇంటర్వెల్లో రిక్షా మీద ఆటో మీద సినిమా థియేటర్కి వెళ్ళక్కర్లేదు, ఊరికే చూసేస్తున్నాడు. నిన్ను చూడడానికి సినిమా థియేటర్కి ఎందుకు వస్తాడు వాడు? ఈయన మంచి యాక్టరు, ఈయన సినిమాల్లో బాగా చేసేసేవాడు అంటే నిన్ననే కదా అందులో చూసామని అనుకుంటారు తప్పితే నీకోసం రారు కదా, నీకోసం టికెట్ తెగదు కదా అనేటువంటి ఫిలాసఫీ సినిమాకు ఉంది. కాబట్టి అది కరెక్ట్, అది వాళ్ళ ఉద్దేశం కరెక్ట్. అది రంగస్థలం మించి కూడా తీసుకోరు. రంగస్థలంలో బాగా వచ్చే బళ్ళారి రాఘవ అంత యాక్టర్ అండి వీడు అంటే, బళ్ళారి రాఘవ గారే ఫెయిల్ అయ్యారు సినిమాల్లో. కె వెంకటేశ్వరరావు గారు అంతటి వారు ఫెయిల్ అయ్యారు సినిమాల్లో. ఎందుకు అంటే దానికి ఏంటంటే కారణం, ఆ టెక్నిక్ని అడాప్ట్ చేసుకోలేకపోతాం కాబట్టి. ఒక 500 మందికి, ఒక 1000 మందికి డైలాగ్ చెప్పాలంటే హే రాజన్ ఓ అని ఇట్లా చెబుతాం మనం. ఈ కెమెరా వచ్చేటప్పటికి ఇక్కడ పెడతారు ఆయన, మనకు కంఠంను ఇవి కనిపిస్తాయి తప్పితే మొహంలో ఎక్స్ప్రెషన్లు కనపడవు కదా. దీనికి ఇంతవరకే చూడాలి, చిన్ అప్స్, చిన్ డౌన్ సార్, చిన్ డౌన్ సార్, చిన్ డౌన్ సార్ అంటారు మననే. దీనికి అడాప్ట్ అవ్వగలిగిన వాడు లాంగ్ స్టాండింగ్ ఉంది, లేనివాడు వెనక్కి వెళ్ళిపోయాడు. అది అక్కడ తీసుకోపోవడానికి కారణం. అక్కడ ఏంటంటే కోట్లు డబ్బులు పెట్టి రూపాయలు ఇప్పుడు పెట్టేవాడు కెమెరా పెట్టిన తర్వాత నీకు పాఠాలు చెప్తూ కూర్చోరుగా, టైం వేస్ట్ కదా. అందుకని నువ్వు అడాప్టేషన్ అనేది నీకంటే నువ్వు తెచ్చుకుంటే సక్సెస్. అది ముఖ్యంగా క్లోజ్లో తెలుస్తుంది నీకు, లాంగ్ షాట్స్లో వాటిలో తెలియవు. ఇక్కడికి వచ్చేటప్పటికి మనం ఇట్లా అన్నాం అనుకో, ఏం కనిపిస్తుంది? అందుకని ఇది అడాప్ట్ అయినవాడు సక్సెస్ అయ్యాడు, లేనివాడు వెనక్కి వెళ్ళాడు. అందువల్ల తీసుకోరు వాళ్ళు, వాళ్ళ తప్పేం కాదు. సో రంగస్థలం యాక్టింగ్, టీవీ యాక్టింగ్, సినిమా యాక్టింగ్, ఈ 3 తేడా ఉన్నాయి. చాలా చాలా తేడా ఉంది. నీకు డైలాగ్ చెప్పడానికి, ఒక ఎక్స్ప్రెషన్ నేర్చుకోవడానికి రంగస్థలం పనికొస్తుంది. అది మాతృస్థానంలో ఉంది, అది అంతవరకు ఓకే. ఇక్కడికి వచ్చేటప్పటికి అవన్నీ నువ్వు ఉపయోగించుకొని ఇప్పుడు చెబుతాడు ఆయన డైలాగు. నీకు ఆ సీన్ తెలుసా, ఇంకోటి తెలుసా, ఏం తెలియదు కదా, ఇవాళ పొద్దున్న నీకు డైలాగ్ ఇదిగో సార్ అని చెప్తాడు. వెంటనే నువ్వు దాన్ని ఆకలింపు చేసుకొని నీ ఎక్స్ప్రెషన్స్తో చెప్పగలిగి ఉండాలి, ఆ మెమరీ ఉండాలి, ఆ అవగాహన ఉండాలి. అవన్నీ ఉంటే మళ్ళీ పైగానేమో ఇక్కడ నుంచి అక్కడ కెమెరా నడుస్తుంది అనుకో, మనం ఎట్లా చేస్తే మన మొహం కనపడుతుంది అంటే, నేను నీతో పాటే చెబుతుంటే ఇక్కడ నుంచి చెబుతున్నవాడికి ఏమవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి ఎట్లా చెప్పుకుంటూ రావటం, ఇవన్నీ నేర్చుకోవాల్సిందే, మనం వాటిని ఫాలో అవ్వాల్సిందే. ఓకే, లేకపోతే ఫెయిల్ అవుతాం. మీరు అన్నీ సుబ్రాయ్ శర్మ గారి దగ్గర నుంచి తెలుసుకున్నారు. అంటే వ్యక్తిత్వం ఇంపార్టెంట్, టాలెంట్ ఇంపార్టెంట్, వీటితో పాటు ఇప్పుడు చెప్పారు టెక్నిక్ ఇంపార్టెంట్. సో వ్యక్తిత్వం, టాలెంట్, టెక్నిక్, ఈ త్రివేణి సంగమమే సుబ్బరాయ్ శర్మ గారు. అందుకే దర్శకులు, నటులు తరాలు మారిన ఆయన మాత్రం ఈ రోజుకి చిరంజీవిగానే ఉన్నారు, ఇక ముందు ఉంటారు. మరిన్ని మంచి పాత్రలతో బావా అన్ని ఫీల్డ్లో అదరగొట్టాలి, తప్పకుండా గొప్పగా రాణించాలి. షూర్ షూర్. నా ఆశ ఏంటంటే పద్మశ్రీ దాకా నువ్వు వెళ్ళగలగాలి. ఆ రోజు వస్తుందని ఆశిస్తున్నా. అవద్దు, ఎందుకంటే నాకు ఇక్కడ ఒక చిన్న జోక్ గుర్తొస్తుంది మాట. మా కోట శ్రీనివాసరావు గారు ఒక డైలాగ్ చెబుతాడు. ఆయన అందరికీ డాక్టరేట్లు వస్తున్నాయి, అన్ని యూనివర్సిటీ వాళ్ళు ఇస్తున్నారు, అందరికీ ఇస్తున్నారు. ఏంట్రా నీకు అంటే, అప్పటికి ఇంకా పద్మశ్రీ రాలే, ఏంట్రా నీకు డాక్టరేట్ ఇవ్వట్లేదు ఏంట్రా ఎవడు నన్ను అడిగితే వాడు అన్నాడు, వద్దులేరా నాకు అన్నాడు. ఎందుకని వాళ్ళు ఎవరు ఇవ్వట్లేదని బాధపడుతున్నావా, లేదా చేసి నాకు ఇస్తానో వద్దన్నాడు. ఏమిట్రా అంటే, డాక్టరేట్ అన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే నేమ్ ప్లేట్ మీద డా అని రాస్తారు, కోట శ్రీనివాసరావు అంటారు. ఈ పలికేవాడు ఏం చేస్తాడు, డకోటా శ్రీనివాసరావు అంటారా. ఎందుకురా మనకి అవి, వద్దు అన్నాడు. ఆ తర్వాత పద్మశ్రీ వచ్చింది అనుకోండి, అది వేరే. పద్మశ్రీ అని పెట్టుకోకూడదు కదా. అవును, కానీ డాక్టర్తో ఉన్న ప్రమాదం అది. అందుకని మనకు బిరుదులు వద్దు, ఏమొద్దు గురు, మన హాయిగా ఇట్లాగే 10 కాలాల పాటు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. నాకు నా ఒంట్లో ఓపికనంత వరకు యాక్ట్ చేస్తాను, వేషాలు వస్తే తప్పకుండా చేస్తాను. అది. థ్యాంక్ యూ సో మచ్. రైట్, థ్యాంక్ యూ. ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం.